సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 4-5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో కొనసాగుతున్న కీలక సాగునీటి ప్రాజెక్టులను సీఎం స్వయంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డాక్టర్ వాకిటి శ్రీహరిలు మంగళవారం సెక్రటేరియట్ నుంచి ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో హై లెవెల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యటన మార్గం, భద్రత, తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు వరప్రదాయినిగా మారుతాయని మంత్రులు చెప్పినట్లు సమాచారం. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లపై పాలమూరు ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు వరప్రదాయినిగా మారుతాయని మంత్రులు చెప్పినట్లు సమాచారం. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరెస్పాండెంట్ రామకొండ చెప్తారు. రామకొండ, చెప్పండి. రాణి అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యంగా 2 రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా పర్యటించాలని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయం మెయిన్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, అలాగే వైద్యకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించిన సమస్యలపైన మిగతా పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పూర్తి సమస్యలని పురోగతిని ఆయన పర్యటించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4-5 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన చెప్పొచ్చు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కూడా ముందుగా రేపు ఏదైతే నారాయణపేట జిల్లాలో నిర్మాణం చేపట్టిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు అక్కడ జరుగుతున్నాయి, అక్కడ పరిశీలిస్తారు. అక్కడ పరిశీలించిన అనంతరం కూడా నేరుగా గద్వాల జిల్లాలో చేరుకుంటారు. గద్వాల కూడా ఏదైతే ప్రాజెక్ట్ విషయం కేజెట్టి అగల రాలంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన ఆ ప్రాంతాలను కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా పర్యటిస్తారు. అక్కడ ప్రాజెక్ట్ సంబంధించిన పనులను కూడా పురోగతిని కూడా పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా ఆయన కొల్లాపూర్ చేరుకుంటారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ లో సాయంత్రం అక్కడ బస చేసిన అనంతరం 5వ తారీఖున కూడా మెయిన్ గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పురోగతి పనులను కూడా అక్కడ అధికారులను, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను, అలాగే అక్కడ ఉన్న ఇంజనీర్ అధికారులను కూడా తెలుసుకుంటారు. మెయిన్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత శాతం నిర్మాణం జరిగింది, ఇంకా పనులు ఏమేమి ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయితే ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన సాగునీరు ఎంత అందుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన మెయిన్ గా పరిశీలిస్తారు. మెయిన్ గా అక్కడ పరిశీలించిన తర్వాత గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 90% పనులు పూర్తయి, మిగతా శాతం పనులు ఈ ప్రభుత్వంగా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న పాలమూరు ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఒక దృఢసంకల్పం ముందుకు తీసుకొచ్చారు. అందుకే ఈ 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆయన జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో 5 రిజర్వాయర్లు నిర్మాణం జరుగుతున్నాయి, 90% నిర్మాణం జరిగాయి. మిగతా పనులు ఏవేవి ఉన్న అంశం పైన ఏదుల వట్టం, అలాగే కరువైన ఉదండపూర్ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తిగా అక్కడ ఆయన ప్రాజెక్టులు పరిశీలిస్తారు. అనంతరం ఉమ్మడి మహబూబ్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలిసి, ఏదైనప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా పాలమూరుకి ఒక దిశ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నేళ్ల కళ అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ రైతులకు సాగునీటి అనే సస్యశ్యామలుగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పూర్తిగా అధికారులకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా గత 2 రోజుల నుంచి కూడా ఆయా జిల్లాల అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పూర్తిగా పనుల విషయాలను, ఏర్పాట్ల విషయాన్ని కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న చెప్పుకోవచ్చు. రేపు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్ నుంచి నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గం చేరుకుంటారు. అక్కడ పూర్తిగా ఆయన సొంత నియోజకవర్గం సంబంధించిన
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సంబంధించి పూర్తిగా ఆర్ఎండ్ ప్యాకేజ్ అంటే అక్కడ ఉన్న రైతులకు నష్టపోతున్నది ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వడంతో అక్కడ రైతులు సంతోషంగా అక్కడ భూములు సేకరించారు. ఏదైతే ప్రాజెక్టుకు కావాల్సిన భూములను కూడా స్వయంగా రైతులు ఇచ్చారు చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ కొడంగల్ ఎత్తిపోతల పథకం అంటే ఆ ప్రాంతం కొడంగల్ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఆ ప్రాంతంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఆయన దురవకల్పనతో ముందుకెళ్ళాలని చెప్పుకోవచ్చు. దీనికి అక్కడ పనులను పరిశీలిస్తారు. అక్కడ కృష్ణానది ఏదైతే తుంగభద్ర కృష్ణానది ప్రాంతంలో కూడా అక్కడ కర్ణాటక ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యే కృష్ణానది అక్కడ జల వివాదం అక్కడ నీటి సమస్య పైన కూడా అక్కడ పురోగతి అధికారులతో పరిశీలిస్తారు. అక్కడ పరిశీలించిన అనంతరం మెయిన్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన ఆయన చాలా కాలం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలన్న ఒక నిత్యాంశంతో ఆయన ముందుకెళ్తున్న పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ఆయన పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష జరుగుతారు. ఇంకా పాలమూరు రంగారెడ్డి కావాల్సిన బడ్జెట్ విషయాలను కూడా ఎంత కావాల్సింది, దాని పనుల పురోగతులపై ఎంత ఆగినాయని చెప్పి పూర్తిగా ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే ఆ వాటర్ ఎట్లా విడుదల చేయాలి అంటే గత ప్రభుత్వం ఓన్లీ ప్రాజెక్టులే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. అంటే ఆ వాటర్ ని ఏ విధంగా తీసుకోవాలి అంటే కాలువల ద్వారా తీసుకోవాలంటే ఖచ్చితంగా కాలువల నిర్మాణం చేపట్టాలంటే భూసేకరణ పనులు జరగాల్సింది. అంటే భూసేకరణ పనులకు కూడా ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా లేకపోతే భూసేకరణకి కాలువ రామకొండ నిన్న హై లెవెల్ వీడియో కాన్ఫరెన్స్ కూడా అటు కలెక్టర్లతో ఎస్పీలతో కూడా సమావేశమయ్యారని మంత్రులు తెలుస్తుంది. ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్ కృష్ణారావు నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇచ్చారు? నిన్న నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్ కృష్ణ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన 5 జిల్లాల కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు వాళ్ళకు సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుల విషయంలో పనుల విషయంలో కావచ్చు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకి విజయవంతం చేయాలని చెప్పి అధికారులు కూడా మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి అక్కడ అధికారులను క్లూడ్ గా మీరు వెళ్ళి పరిశీలించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మొదటిగా మక్తల్ ప్రాంతం చేరుకుంటారు. అక్కడ జూరాల నుంచి గద్వాల నుంచి సోమశీల అంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా చేరుకుంటారు. అక్కడ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి బస చేసిన అనంతరం మళ్ళీ 5వ తారీఖున కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే 5 రిజర్వాయర్లు ఉన్న ప్రాజెక్టులను పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎలాంటి అంటే ఏర్పాట్లు లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పి మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఎస్పీలో కావచ్చు అలాగే మంత్రులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ముందుగా అక్కడ సీఎం రేవంత్ పర్యటనలో ఎలాంటి బందోబస్తు అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందుగా ఈ ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలని చెప్పి నిన్న వీడియో కాన్ఫరెన్స్ అందరికీ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుల అనంతరం 2 రోజుల పాటు పర్యటించిన అనంతరం కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి కూడా ఇంకా అంటే దీనికి ఇంకా క్లారిటీ లేదు, సమాచారం ఉంది. అయితే ఈ బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా ఆ జిల్లా ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాణి రైట్. ఇంకొక అంశం ఏంటంటే కొత్త ఆయకట్టు అలాగే రైతులకు జరిగే ప్రయోజనాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష జరిపే అవకాశాలు ఉన్నాయి? గత ప్రభుత్వంలో కూడా ఈ అయితే పాలమూరు అయితే కర్ణాటక అయితే తెలంగాణ బార్డర్ కృష్ణానది ప్రాంతం అలాగే తుంగభద్ర కావచ్చు ఈ నది ప్రాంతాల్లో కూడా మెయిన్ గా ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే వలసలుగా పేరుగాంచింది. గత ప్రభుత్వాలు కూడా పేర్లు అంటే పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెప్పి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అంటే నేరుగా రైతులకు మేలుగా అవకాశాలు కల్పించలేమని చెప్పి సీఎం అంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ గా పాలమూరు ప్రజలకు ఖచ్చితంగా రైతులకు సాగునీరు అందించేందుకు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే మా ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న రైతులకు మేలు చేసే అవకాశాలు ఉన్న ఏర్పాటు చేయాలని నిశ్చితంతో ఆయన పర్యటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నేరుగా వాటరు మెయిన్ గా రైతులకు ఎన్ని ఎకరాలు పాడే అవకాశాలు పాలమూరు రంగారెడ్డి అంటే ఈ పాలమూరు రంగారెడ్డి కావచ్చు అలాగే మక్కల్ కొడంగల్ ఎత్తిపోతల పథకం సంబంధించి మేలుగా కొడంగల్ నియోజకవర్గం అక్కడ వికారాబాద్ వరకు వచ్చే అవకాశాలు నీటిని ఎట్లా తీసుకోవాలి అక్కడ ఉన్న ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా సస్యశ్యామలం చేయాలని కూడా అధికారులతో నిశ్చితం చేయనులో చెప్పొచ్చు. ఇలాంటి అంటే మెయిన్ గా వాటర్ సోర్స్ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు ఈ మిగతా ప్రాజెక్టుల విషయాలు కూడా రైతులకు సాగునీరు మేలుగా అందించేందుకు ఈ ప్రభుత్వం లోపలనే కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచన కూడా అధికారులతో కూడా నిశ్చితంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. రాణి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామకొండ.